హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ సమ్మర్ సీజన్ మన సినిమా ఇండస్ట్రీకి చాలా డ్రైగా నడిచింది. టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేదు. ఈ మధ్య వస్తున్న ఫిలిమ్స్లో కొద్దో గొప్ప ఎక్స్పెక్టేషన్స్ పెంచింది మాత్రం విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్కి చాలా వరకు డీసెంట్ హిట్స్ అండ్ యావరేజ్ ఫిలిమ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ఇప్పటివరకు తన కెరీర్లో ఇంకా పడలేదు. మరి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ రేంజ్లో హిట్ అవుతుందా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, కొవ్వూరు అనే ఊళ్ళో రత్నాకర్ అనే అనాథ దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉంటాడు. అతను దొంగ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడు, ఆ ఎదిగే ప్రాసెస్లో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎమ్మెల్యే అయ్యాక తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ముందుగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే రేసీ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. అలా అని ఎక్సైటింగ్ సీన్స్ పెద్దగా పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు సినిమా సెటప్ని బాగానే బిల్డ్ చేశారు. స్టోరీ వైజ్ కొత్తగా అయితే ఏం లేదు, కొన్ని హై మూమెంట్స్ అండ్ విశ్వక్సేన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా ప్రెడిక్టబుల్గా రొటీన్ పొలిటికల్ రివెంజ్ డ్రామాలాగా నడుస్తుంది. క్లైమాక్స్ కూడా సరిగా ఎండ్ చేయలేదు, సడన్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ చెప్దాం అనుకున్న పాయింట్ని సరిగా కన్వే చేయలేదేమో అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రత్నాకర్ అనే నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లో విశ్వక్సేన్ చాలా బాగా చేశాడు. ఆ మాస్ రోల్ని చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు. జనరల్గా కొంచెం ఓవర్ అనిపించే ఫైట్స్ టైర్ 1 హీరోలు చేస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం, బట్ ఇక్కడ విశ్వక్సేన్ అలాంటి మాస్ ఫైట్ చేస్తుంటే కన్విన్సింగ్గా అనిపించింది. కాకపోతే కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ కొంచెం ఎఫెక్టివ్గా లేదు. ఆంధ్ర డిక్షన్ మీద ఇంకొంచెం వర్క్ చేయాల్సింది. ఇంకా నేహా శెట్టి తను చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ తను కూడా బాగా చేసింది. అంజలి తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది. అండ్ విశ్వక్సేన్కి ఫ్రెండ్గా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్లో తన పాత్రకి తగ్గట్టు బాగా చేసింది. ఇక హైపర్ ఆది, గోపరాజు రమణ, సాయి కుమార్, నాజర్ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగా చేశారు. టెక్నికల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాగుంది. అనీత్ మదాడి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తను చూస్ చేసుకున్న కలర్ ప్యాలెట్ వల్ల సినిమా ఇంటెన్స్గా అనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి మేజర్ హైలైట్. కొన్ని విజిల్ వర్తి సీన్స్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాగా ఎలివేట్ చేశాడు. ఇక తను కంపోజ్ చేసిన చుట్టంలో చూసి సాంగ్ రిలీజ్కి ముందే వైరల్ అయిన విషయం తెలిసిందే. సాడ్లీ సినిమాలో ఒక్క సాంగ్ తప్ప ఇంకేది బాగలేదు. ఇంకా మూవీ స్టోరీ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే, డైరెక్టర్ కృష్ణ చైతన్య ఒక వైలెన్స్ మాస్ ఎంటర్టైనర్ తీయడానికి సెలెక్ట్ చేసుకున్న స్టోరీ అంత ఎక్సైటింగ్గా లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా వీక్గా అనిపించింది. అండ్ మూవీ కొంచెం నేనే రాజు నేనే మంత్రి మూవీ టెంప్లెట్కి కాస్త దగ్గరగా ఉందనే ఫీలింగ్ మనకి సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. స్టోరీ వైజ్ ఇది ఒక రొటీన్ పొలిటికల్ రివెంజ్ డ్రామా. ఇంకొంచెం ఎంగేజింగ్గా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేస్తుంటే ఈ సినిమా ఇంకా బాగుండేది అనిపించింది. కొన్ని మాస్ సీన్స్ బాగున్నాయి అండ్ అలాగే కొన్ని డైలాగ్స్ థియేటర్లో బాగా పేలాయి. విశ్వక్సేన్ యాక్టింగ్ కోసం ఒకసారి మూవీని చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.